జెండా ఎగరేశారు. కింద స్థాయి వరకు నిర్మాణం అనేది పూర్తిగా ఆ రోజు అందరికీ తెలిసిందే. మీరే నిర్మాణంలో ప్రధాన పాత్ర మీదే. నిర్మాణం అంటే మీరు ఈ 25 ఏళ్ల ప్రస్థానంలో ఆ రోజు మీరు ఎలా స్టార్ట్ అయ్యారో ఈరోజు ఈ 25 ఏళ్లలో మీకు సంబంధించి మీరేమనుకుంటున్నారు? నిజంగా చెప్పాలంటే గొప్ప అనుభూతి కదండి జీవితంలో. సరే పదవులు వస్తాయి పోతాయి, కానీ తెలంగాణ ఉద్యమంలో ఒక క్రియాశీల పాత్ర పోషించి రాష్ట్ర సాధనలో పాల్గొనడం ఎన్నో గొప్ప, అంటే ఏమంటాము, కొంత బాధ కలిగేవి కావచ్చు, ఉద్వేగపూర్వమైనటువంటివి కావచ్చు. మిలియన్ మార్చ్, ఆ రోజు బోట్లో మేము ట్యాంక్ బండ్ ఎక్కి మిలియన్ మార్చ్లో పాల్గొనడం, సాగరహారంలో పాల్గొనడం, యాదిరెడ్డి ఢిల్లీలో చనిపోయినప్పుడు మేము అక్కడికి వెళ్ళి ఆ శవాన్ని తీసుకురావడానికి పడిన ఉద్వేగమైనటువంటి పరిస్థితులు కావచ్చు, ఇషాంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో చనిపోయినప్పుడు కానీ, యాదయ్య చనిపోయినప్పుడు కానీ, శ్రీకాంతాచారి చనిపోయినప్పుడు చాలా బాధ కలిగేది. ఆ శవాలను మేము పాడెమోసేవాళ్ళం. అదొక లాంటి ఉద్వేగమైనటువంటి పరిస్థితులు, బాధ కలిగినటువంటి పరిస్థితులు. అంటే ఇవన్నీ కూడా చూసాం. రాజీనామాలు, అసలు కేసీఆర్ గారు ఈ ఉద్యమ విజయంలో ఆయన 3 వ్యూహాలు బాగా నాకు నచ్చాయి, నిజంగా బాగా ప్రభావితం చేసినాయి. ఒకటి, పదే పదే రాజీనామాలు చేయడం. రాజీనామాల ద్వారా రాజకీయ పార్టీల మీద ఒత్తిడి పెరిగి తప్పనిసరి పరిస్థితుల్లో జై తెలంగాణ అనాల్సి వచ్చేది. అంటే రాజీనామా దేనికోసం? తెలంగాణ కోసం రాజీనామా. ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? తెలంగాణ కోసం వచ్చింది. సో తెలంగాణ కోసం జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెసో, తెలుగుదేశమో, సిపిఐఓ, సిపిఎంఓ ఆ అంశం మాట్లాడకుండా రాజకీయం లేదు. సో అండర్ కంపల్షన్ దే యూస్ టు టాక్ అబౌట్ తెలంగాణ. అట్లీస్ట్ అనుకూలమని చెప్పకపోయినా మేము తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పాల్సిన పరిస్థితి వచ్చి, అలా రాజకీయ పార్టీలను క్రమక్రమంగా ఒత్తిడిలో తెచ్చి తెలంగాణకు అనుకూలంగా రాజకీయ వ్యవస్థను మార్చడం. 2, భారీ బహిరంగ సభలు. ఎప్పుడు పార్టీ కొంత బలహీనపడ్డా కేసీఆర్ గారు పెద్ద సభలు పెట్టి ఆ సభల ద్వారా చైతన్యాన్ని కలిగించి, ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించి, ఆ తెలంగాణ వాదాన్ని విధంగా ఓపికగా ప్రయాణం ఏదైతే చేశారో అది డెఫినెట్గా ఆయన ఈ రాష్ట్రం సాధించడంలో, విజయాన్ని సాధించడంలో ఉపయోగపడ్డదని నేను బాగా నేర్చుకున్నాను.